హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో పొద్దున లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు ఇంట్లో నేను ఏమేం పనులు ఎలా చేశానో అనేది చూపిస్తాను. ఈరోజు పొద్దున్నే 5 గంటలకే లేవాలని అలారం సెట్ చేసుకుని పడుకున్నాను. కానీ విన్నారుగా 4 గంటలకే మెలకువ వచ్చేసింది. తెల్లవారుజామున నాకు ఒక్కసారి మెలకువ వచ్చిందంటే ఇంక అస్సలు నిద్ర పట్టదు. అందుకే ఇంకొక గంట ముందే లేవాల్సి వచ్చింది. పిల్లలకి దోమలు కుట్టకుండా ఇలా దోమతెర కట్టేస్తాము. వేసవికాలంలో దోమలు కొంచెం తక్కువే ఉంటాయి. కానీ మాకలా అలవాటైపోయింది. ఆ దోమతెర లేకపోతే మేము అసలు నిద్రపోలేము. మిగతా వాళ్ళందరూ పడుకుని నేను కొంచెం ముందు లేచినప్పుడు డోర్ కొంచెం కూడా సౌండ్ రాకుండా ఉంచుతాను. ఆ సౌండ్స్కి వాళ్ళు లేచారనుకోండి, నా పనులన్నీ ఆగిపోతాయి. నేను పొద్దున లేచిన వెంటనే ముందు చేసే పని ఏంటి అంటే, మా డైనింగ్ రూమ్లో ఉండే ఈ విండో ఓపెన్ చేయడం. మా ఇంటికి ఇటువైపే పచ్చటి చెట్లన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఈ విండో ఓపెన్ చేసిన వెంటనే చల్లటి గాలి వస్తూ ఉంటుంది. నేను 6 గంటలకి లేస్తే మా ఇంట్లో పనులన్నీ అవుతాయి అని అనుకోండి, నేను 5 గంటలకే లేస్తాను. ఎందుకంటే నేను ముందు లేచే ఆ గంట సమయం నేను నా కోసం కేటాయించుకుంటాను. నాకు రోజు ఎప్పుడు హడావిడిగా మొదలు పెట్టడం ఇష్టం ఉండదు. నేను లేచిన వెంటనే పరుగులు తీయలేను. ఒక గంట ముందే లేచి కాసేపు కూర్చుని తర్వాత పనులన్నీ మొదలు పెడతాను. ఈరోజు 2 గంటల ముందే లేచాను. 4 గంటలే అయింది కదా, బయట బాగా చీకటిగా ఉంది. లేచిన వెంటనే లైట్స్ ఆన్ చేయడం కూడా ఇష్టం ఉండదు. చక్కగా వెలుతురు కోసం ఒక క్యాండిల్ వెలిగించుకుంటాను. అలాగే ఒక ధూప్ స్టిక్ వెలిగించుకుంటాను. రాత్రంతా ఇంట్లో ఉండే తలుపులన్నీ మూసేసి ఉంటాయి కదా, మళ్ళీ స్వచ్ఛమైన గాలి ఇంట్లోకి రావడానికి కొంచెం టైం పడుతుంది. ఈలోపు ఈ ధూపం వేసుకున్నామనుకోండి, ఇల్లంతా ఫ్రెష్గా అవుతుంది. హాయిగా కూర్చుని ఫోన్లో న్యూస్ చూస్తున్నాను. రోజులో ఒక అరగంట అయినా ఏదో ఒక టైంలో న్యూస్ చూస్తాను. ఈ గంట సమయం నా కోసం నేను రోజు మొదలుపెట్టే ముందే ఇచ్చేసాను అనుకోండి, ఇంకా రోజంతా యాక్టివ్గా అన్ని పనులు చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంట్లో ఉన్న లైట్స్ అన్నీ ఆన్ చేస్తున్నాను. లేచిన వెంటనే ఒక పెద్ద గ్లాస్ వాటర్ తాగుతాను నేను. రోజు ఏదో ఒకటి తాగుతాను. లెమన్ వాటర్ అని, జీరా వాటర్ అని. ఆ రోజు ఏది తాగాలనిపిస్తే అది. ఈరోజు అసలు ఏం తాగాలనిపించట్లేదు. నార్మల్ వాటరే ఒక గ్లాస్ తాగుతున్నాను. ఇప్పుడు మీకు బడ్జెట్లో దొరికే కార్డ్లెస్ వ్యాక్యూమ్ క్లీనర్ గురించి చూపిస్తాను. ఇదొచ్చేసి అగారో సుప్రీం కార్డ్లెస్ వ్యాక్యూమ్ క్లీనర్. దీంట్లో ఏమేమి వస్తాయి, మనకి ఎలా ఉపయోగపడతాయి అనేది చూపిస్తాను. ఇదొచ్చేసి వ్యాక్యూమ్ హెడ్. దీనికి 4000 వాట్ కెపాసిటీ మోటార్ ఉంటుంది. 2000 mAh రీఛార్జబుల్ బ్యాటరీ ఉంటుంది. దీంతో పాటే మనకి ఛార్జర్ వస్తుంది. దీనికి మనకి 3 లైట్స్ వస్తాయి. 3 లైట్స్ ఎంత ఛార్జింగ్ ఉంది అనేది ఇండికేట్ చేస్తాయి. లో బ్యాటరీ, మీడియం బ్యాటరీ, హై బ్యాటరీ అని. మనం యూజ్ చేసేటప్పుడు సక్షన్ స్పీడ్ని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ బటన్ ప్రెస్ చేస్తున్నప్పుడు ఈ 3 లైట్స్ బ్లూ కలర్లో ఉంటే లో సెక్షన్, పర్పుల్ కలర్ అయితే మీడియం సెక్షన్, రెడ్ కలర్ ఉంటే హై సెక్షన్. దీంతో పాటే మనకి ఇలా డాకింగ్ స్టేషన్ వస్తుంది. మనం దీన్ని మేకులు కొట్టి గోడకైనా పెట్టుకోవచ్చు, లేదంటే డబుల్ సైడెడ్ ప్లాస్టర్తో ఎక్కడైనా స్టిక్ చేసుకోవచ్చు. ఇలా ఎక్స్టెన్షన్ ట్యూబ్ ఒకటి వస్తుంది. మనం దీంతో పాటు యూజ్ చేసే ఏదైనా అటాచ్మెంట్స్కి హైట్ కావాలి అనుకున్నప్పుడు ఈ ట్యూబ్ని పెట్టేసుకోవచ్చు. ముందుగా మోటరైజ్డ్ బ్రష్ గురించి చూపిస్తాను. దీంతో మనం ఫ్లోర్ని క్లీన్ చేసుకోవచ్చు. దీనికి ముందు వైపు ఇలా లైట్ ఉండడం వల్ల చీకటిగా ఉండే ప్రదేశంలో, అంటే సోఫాల కింద కానీ చైర్స్ కింద కానీ ఇలా క్లీన్ చేసుకోవచ్చు. హెడ్ 360 డిగ్రీస్ రొటేటబుల్ ఉంటుంది కాబట్టి అన్ని వైపులా ఇలా తిప్పుతూ కార్నర్స్లో కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. మనకి కంటికి కనిపించిన ఫ్లోర్ మీద ఉండే చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్ని కూడా దీంతో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మ్యాట్రెస్ బ్రష్. దీంతో మనం సోఫాలు కానీ, కార్పెట్స్ కానీ, డోర్ మ్యాట్స్ కానీ ఇలాంటివన్నీ శుభ్రం చేసుకోవచ్చు.
ఇది ఇలా ఫ్లెక్సిబుల్గా మూవ్ అవడం వల్ల మనం క్లీన్ చేసే సర్ఫేస్ అన్ఈవెన్గా ఉన్నా సరే దీంతో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ 2-in-1 మల్టీపర్పస్ టూల్. దీన్ని ఇలా ప్రెస్ చేస్తే ముందుకు బ్రష్ లాగా వస్తుంది. దీంతో గోడలపై నుండే బూజును కానీ దుమ్మును కానీ ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. వాల్స్కు ఉండే కార్నర్స్కి కానీ ఇంట్లో ఇలాంటి మెష్ డోర్స్ ఉంటే దీన్ని కూడా ఈజీగా శుభ్రం చేసుకోవచ్చు. చివరిగా ఈ క్రెవైస్ టూల్ సహాయంతో సోఫాస్కి ఉండే ఈ చిన్న చిన్న కార్నర్స్ లోపలుండే డస్ట్ని కూడా ఈజీగా బయటికి లాగేయచ్చు. ముఖ్యంగా ఇది విండోస్ క్లీన్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. దీంతో వచ్చే ప్రతి అటాచ్మెంట్ని క్లీన్ చేయడం చాలా ఈజీ. ముందుగా ఈ మ్యాట్రిస్ బ్రష్ లోపలుండే బ్రష్ని ఇలా ఈజీగా తీసేసి దానికి పట్టుకుని ఉండే హెయిర్స్ని కానీ దుమ్మును కానీ క్లీన్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ మోటరైజ్డ్ బ్రష్ కూడా ఇక్కడ ఉండే చిన్న బటన్ ప్రెస్ చేస్తే ఈ రోల్ బయటకు వస్తుంది. మళ్ళీ క్లీన్ చేసి పెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ వ్యాక్యూమ్ హెడ్కి కూడా కింద ఉండే ఈ బటన్ పైన ఉండే ఈ బటన్ ప్రెస్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. డైలీ క్లీనింగ్ అయితే లోపలుండే డస్ట్ అంతా ఇలా బయటికి తీసేసుకుని మళ్ళీ పెట్టేసుకుంటే సరిపోతుంది. డీప్ క్లీన్ చేయాలి అనుకున్నప్పుడు ఇలా లోపలుండే పార్ట్స్ అన్నీ ఒక్కొక్కటిగా ఈజీగా బయటికి తీసేసి క్లీన్ చేసుకోవచ్చు. పొడి క్లాత్తో మాత్రమే శుభ్రం చేసుకోవాలి. తడి క్లాత్ అస్సలు వాడకూడదు. ఈ ఫిల్టర్ని కూడా ఇలా క్లాత్తో కానీ చిన్న బ్రష్తో కానీ శుభ్రం చేసుకోవాలి. డీప్ క్లీన్ అనేది నెలకొకసారి చేసుకుంటే సరిపోతుంది. రోజు క్లీన్ చేయాల్సిన అవసరం లేదు. ఈ వ్యాక్యూమ్ క్లీనర్ అమెజాన్లో అవైలబుల్గా ఉంది. దీనికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. కావాల్సిన వాళ్ళు చెక్ చేయండి. ముందుగా రాత్రి కడిగిన గిన్నెలన్నీ సర్దేస్తున్నాను. క్యాస్ట్ ఐరన్ పాత్రలన్నిటికీ ఆయిల్ రాసి లోపల పెడతాను. ఈరోజు మీకు కూకు ఎఫ్ఎంలో న్యూ కేటగిరీలో ఎండమూరి వీరేంద్రనాథ్ గారి విజయానికి ఆరో మెట్టు అనే పుస్తకాన్ని సజెస్ట్ చేస్తున్నాను. అందరికీ ఖచ్చితంగా ఒక లక్ష్యం ఉండాలి. ఆ లక్ష్యాన్ని మనం సాధించాలి అంటే వచ్చే సమస్యల్ని ఎలా ఎదుర్కోవాలి, ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు చాలా విన్నాను ఈ బుక్లో. ఇప్పుడు కూకు ఎఫ్ఎంలో కొత్తగా వచ్చిన పుస్తకాలు చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. వాటిలోనే ద పవర్ ఆఫ్ ఫోకస్ అనేది ఒకటి. మీరు చేసే పని మీద మీరు కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారు అనే వాళ్ళకి ఈ పుస్తకం బాగా ఉపయోగపడుతుంది. బుక్స్ చదివే టైం లేని వాళ్ళు కూకు ఎఫ్ఎంలో చాలా రకాల పుస్తకాలు మీకు నచ్చిన లాంగ్వేజ్లో నచ్చిన టైంలో వినొచ్చు. ఇప్పుడు కూకు ఎఫ్ఎంలో 1000కి పైగా ఆడియో బుక్స్ని ఒక వారం పాటు ఫ్రీగా వినొచ్చు. 7 days ఫ్రీ ట్రయల్లో మనం బ్యాంక్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తాం కదా, మన బ్యాంక్ అకౌంట్ నుంచి జస్ట్ ₹2 మాత్రమే కట్ అవుతాయి. ఈ 7 days ఫ్రీ ట్రయల్ ఫ్రీగానే ఉంటుంది. ఆ ₹2 మళ్ళీ మనకి క్యాష్ బ్యాక్ వస్తుంది. ఈ 7 days ఫ్రీ ట్రయల్ పీరియడ్లో కానీ ఆ తర్వాత కానీ మీకు నచ్చలేదనుకోండి, సబ్స్క్రిప్షన్ క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఈ ఫ్రీ ట్రయల్ తర్వాత ఎప్పట్లానే ₹99కి మీకు సబ్స్క్రిప్షన్ వస్తుంది. ఒకసారి ట్రై చేసి చూడండి ఆడియో బుక్స్ ఎలా ఉంటాయి అని. డౌన్లోడ్ లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. వెంటనే కూకు ఎఫ్ఎం డౌన్లోడ్ చేసుకుని మీ మనసుకు నచ్చింది వినండి. ఇక ఫ్రెష్ అయిపోయాను. ఇప్పుడు పూజ చేసుకుంటాను. నా పూజ చాలా సింపుల్గా ఉంటుంది.
పూజ అయిపోయింది. ఇక ఇంట్లో వంటకి సంబంధించిన పనులన్నీ ఒకటి తర్వాత ఒకటి చేసేసుకోవాలి. మాకు 6 గంటలు అయితే కానీ పాలు రావు. పాలు వచ్చినాయో లేవో వెళ్ళి చూస్తున్నాను. రాత్రి మల్టీగ్రెయిన్ ఇడ్లీ పిండి వేశాను. చక్కగా ఫర్మెంట్ అయిపోయింది. ఉప్పు వేసి పిండి కలిపేసి ఒక పక్కన పెట్టుకుంటాను. ఈలోపు పాలు కూడా కాగిపోయాయి. ముందు చట్నీ చేస్తున్నాను. ఈ క్యాస్ట్ ఐరన్ కడాయి నేను ఇండస్ వ్యాలీ నుంచి తీసుకున్నాను. చిన్నగా చాలా క్యూట్గా అనిపించింది. దీనిలో ఇలాంటివి ఏవైనా ఫ్రై చేసుకోవడానికి కానీ, వేపుడు కూరలు చేసుకోవడానికి కానీ, డీప్ ఫ్రై చేయడానికి కానీ వాడుకోవచ్చు. దీని లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, కావాల్సిన వాళ్ళు చెక్ చేయండి. చట్నీ చేసి ఒక పక్కన పెట్టేసుకున్నాను. ఈ ఇడ్లీ పాత్రను కూడా నేను ఇండస్ వ్యాలీ నుంచే తీసుకున్నాను. దీనిలో ఇలా 2 ఇడ్లీ ప్లేట్స్ వస్తాయి. ఇండస్ వ్యాలీలో స్టెయిన్లెస్ స్టీల్ క్వాలిటీ చాలా బాగుంటుంది. స్టీల్ కదా ఇడ్లీ స్టిక్ అవుతుందేమో అనుకోవద్దు, ఈజీగా వచ్చేస్తాయి. దీంతో పాటే ఇలాంటి 2 ప్లేట్స్ కూడా వస్తాయి. దీనిలో కూడా మనం ఇడ్లీ వేసుకోవచ్చు. రెగ్యులర్గా తినే ఇడ్లీ బోర్ కొడుతుంది అనుకున్నప్పుడు ఇలాంటి ప్లేట్స్లో కొద్దిగా గీ అడుగున ఇలా అప్లై చేసుకుని దీనిలో ఇడ్లీ వేసుకోవచ్చు. 4 ఇడ్లీ తినేవాళ్ళు దీనిలో 4 గరిటెల పిండి వేసుకుని ఇడ్లీ చేసుకుని ఈ ఇడ్లీని ఒకటి తింటే సరిపోతుంది. మీరు ఇండస్ వ్యాలీలో షాప్ చేసేటప్పుడు నా కూపన్ కోడ్ వాడినట్టయితే మీకు ఎక్స్ట్రా 12% డిస్కౌంట్ వస్తుంది. ఈరోజు మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ మల్టీగ్రెయిన్ ఇడ్లీ, పల్లీ చట్నీ. నేను నా ముందు వీడియోస్లో మల్టీగ్రెయిన్ ఇడ్లీ, దోశలు ఎలా వేసుకోవాలో క్లియర్గా చూపించాను. అందుకే ఈ వీడియోలో క్లియర్గా చూపించట్లేదు. నేను ఈ మధ్య ఇంట్లో చేసే ఇలాంటి చట్నీస్కి తాలింపు పెట్టట్లేదు. ఎందుకు ఎక్స్ట్రా ఆయిల్ ఒంట్లోకి తీసుకోవడం అని ఇడ్లీ మీదే కొద్దిగా నెయ్యి వేస్తున్నానంతే. మల్టీగ్రెయిన్స్ అయినప్పటికీ ఇడ్లీలు చాలా స్మూత్గా వస్తాయి. బ్రేక్ఫాస్ట్ చేయడం అయిపోయింది. నేను మీ అందరితో కాసేపు మాట్లాడాలనుకుంటున్నాను. నన్ను చాలామంది మీరు ప్రమోషన్స్ ఎందుకు చేస్తున్నారు అని అడుగుతున్నారు. నేను నా వీడియోస్లో చూపించే ఏ వస్తువైనా సరే ఆడవాళ్ళకి వాళ్ళ రోజువారీ జీవితంలో ఉపయోగపడేదే. నేను చేసే ఈ ప్రమోషన్స్, కొలాబరేషన్స్ వల్ల నా సబ్స్క్రైబర్స్కి కానీ వ్యూవర్స్కి కానీ ఎలాంటి నష్టం ఉండదు. నేను ఒక విషయం ఖచ్చితంగా చెప్పాలనుకుంటున్నాను. ఏ బ్రాండ్ అయినా నాకు రివ్యూ చేయమని పంపించిన ప్రొడక్ట్స్ నాకు నచ్చకపోయినా, దాని క్వాలిటీ బాగోకపోయినా వ్యూవర్స్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ అది కొనడం వల్ల నష్టం జరుగుతుంది అని తెలిసినా దాన్ని వెంటనే నేను రిటర్న్ పంపించేస్తాను.
మీ ప్రొడక్ట్స్ క్వాలిటీ బాలేదు, ఇలాంటి ప్రొడక్ట్స్ని నా ఛానల్లో నేను చూపించలేను అని తిరిగి పంపించేసినవి చాలా ఉన్నాయి. నాకు రివ్యూ చేయడానికి వచ్చిన ఏ వస్తువునైనా సరే అన్ని రకాలుగా వాడి అది నాకు నచ్చితేనే దాన్ని నేను వీడియోలో ప్రమోట్ చేస్తాను. నాసి రకంవి మీకు నష్టం కలిగించేవేవి ఇప్పటివరకు నా ఛానల్లో చూపించలేదు, ఇక ముందు కూడా చూపించను అనే క్లారిటీ నాకుంది. ఇంకొక విషయం, నా ఛానల్లో కమెంట్స్ని ఆఫ్ చేయడం జరిగింది. నా కోసం చాలామంది నా వీడియోస్ కింద కమెంట్స్ చేస్తూ ఉంటారు. మీ అందరి కమెంట్స్కి రిప్లై ఇచ్చే టైం నాకు అస్సలు ఉండట్లేదు. దానికి నాకు చాలా గిల్టీగా ఉంది. మీరు ఈ వీడియో ఫస్ట్ నుంచి చూస్తే అర్థమయ్యే ఉంటుంది. నేను మదర్గా నా పర్సనల్ లైఫ్లో చాలా బిజీగా ఉన్నాను. నేను ఎప్పుడైతే మళ్ళీ ఫ్రీ అయ్యి మీ కమెంట్స్ అందరికీ రిప్లై ఇవ్వగలుగుతానో అప్పుడే కమెంట్స్ని ఆన్ చేస్తాను. దీని గురించే మీ అందరికీ క్లారిటీ ఇవ్వాలనుకున్నాను. ఇప్పుడు వంటగదిలోకి వచ్చి లంచ్ ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేసేస్తున్నాను. నేను వంట మొదలు పెట్టే ముందే కూరగాయల్ని కాసేపు నానబెడతాను. దానికోసమే నీళ్లు తీసుకుంటున్నాను. ఈరోజు వంటలోకి క్యాలీఫ్లవర్ టొమాటో తోటకూర ఫ్రై చేయాలనుకుంటున్నాను. వంట మొదలుపెట్టే అరగంట ముందే కూరగాయలు కడిగే నీళ్ళల్లో కొద్దిగా బేకింగ్ సోడా వేసి కూరగాయలన్నిటిని కాసేపు నానబెడతాను. మిగతా కూరగాయలతో పోలిస్తే క్యాలీఫ్లవర్, క్యాబేజీ ఇలాంటి వాటికి పురుగు మందులు ఎక్కువ వాడతారు. అందుకే మా ఇంట్లో దీన్ని చాలా తక్కువ తింటాం. అంటే సంవత్సరానికి ఒక 2-3 సార్లు కంటే ఎక్కువ తినం. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని పోపు వేసుకుంటున్నాను. పోపులోకి కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేసుకుని ఒక్కసారి కలిపేసుకుని మూత పెట్టి మగ్గించుకుంటున్నాను. ఉల్లిపాయలు వేగేలోపు టొమాటోస్ను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. ఉల్లిపాయలు వేగిపోయాయి. ఇప్పుడు టొమాటోలను కూడా వేసేసుకుంటున్నాను. టొమాటోలు త్వరగా కుక్ అవ్వాలి అంటే దానిలో కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. నేను ఉప్పుతో పాటే కొద్దిగా పసుపు కూడా వేసేసుకుంటాను. ఉప్పు, పసుపు వేసి ఒకసారి కలిపేసుకుని మూత పెట్టి మగ్గించుకుంటున్నాను.
క్యాలీఫ్లవర్ని బాగా కడిగేసుకుని రెడీగా ఉంచుకున్నాను. ఇప్పుడు మంచినీళ్ళు పోసుకుని కొద్దిగా ఉప్పు వేసుకుని బాయిల్ చేసుకుంటాను. ఈలోపు తోటకూరను కూడా 2-3 సార్లు బాగా కడిగేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. టొమాటో చక్కగా దగ్గర పడింది. ఇప్పుడు ఉడికించిన క్యాలీఫ్లవర్ ముక్కల్ని కూడా టొమాటోలోకి వేసేసుకుంటున్నాను. చివరిగా కొద్దిగా కారం వేసుకుని ఇంకొకసారి కలిపేసి కొంచెం నీళ్లు పోసి కుక్ చేసుకుంటున్నాను. ఇంకొక స్టవ్ ఖాళీ అయింది కదా, ఈలోపు తోటకూర ఫ్రై కూడా చేసేస్తాను. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకుంటున్నాను. ఈ కూరలోకి కారం వేయను, ఎక్కువ ఎండుమిర్చే వేస్తాను. తోటకూర కూడా వేసేసి మూత పెట్టి కుక్ చేస్తున్నాను. వేసవికాలం కదా, చెమట్లు పోసేస్తున్నాయి. త్వరగా వంట చేసేసి ఎప్పుడు కిచెన్లోంచి బయటికి వెళ్ళిపోదామా అనిపిస్తుంది. క్యాలీఫ్లవర్ టొమాటో కూర చక్కగా దగ్గర పడిపోయింది. ఇప్పుడు ఉప్పు చూస్తున్నాను, అంతా కరెక్ట్గా సరిపోయింది. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. తోటకూర కూడా కొంచెం దగ్గర పడింది. ఇప్పుడు తోటకూరలోకి ఉప్పు, పసుపు వేసి ఇంకొకసారి కలిపేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. కూర ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. నాకు వంటగది ఎప్పుడు ఖాళీగా ఉండాలి. స్టవ్ కానీ కౌంటర్ టాప్ కానీ వంట అయిపోయిన వెంటనే ఖాళీగా ఉంచుకుంటాను. అందుకే వంట అయిపోయిన వెంటనే వండిన వాటినన్నిటినీ డైనింగ్ టేబుల్ మీద పెట్టేస్తాను. రైస్ కూడా వండేశాను, మీకు చూపించలేదు కానీ అన్నీ డైనింగ్ టేబుల్ మీద సర్దేస్తున్నాను. వంటకి వాడిన గిన్నెలన్నిటినీ వెంటనే కడిగేస్తున్నాను. గ్యాస్ స్టవ్ను కూడా పైపైన ఒకసారి క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందా? వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక నా ఛానల్లోకి వెళ్ళి నా మిగతా వీడియోస్ కూడా చూడండి. మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.